నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈ రోజు కామన్ మ్యాన్ వేణుగోపాల్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, అంబటి రాంబాబు గారు ఏ ఇష్యూ వచ్చినా సరే ఎప్పుడు ఆగ్రహంతోనే జనాల మీద పడుతూ ఉంటారు. సో ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారి మీద అంటున్నారనమాట. అంటే మేము అధికారంలోకి వస్తే ముందు అరెస్ట్ చేసేది నిన్నే అని చెప్పేసి ఇట్లా సైగలతో మరీ చూపించి చెప్తున్నారు. ఎందుకని ఆయన అంటే ఈయనకి అంత ఆగ్రహం అంటారు? ముఖ్యంగా అంబటి రాంబాబు అన్నయ్య గారికి పెమ్మసాని గారు అంటే ఎందుకు ఆగ్రహం అంటే, పెమ్మసాని గారు బాగా డబ్బున్న వ్యక్తి అమ్మ. ఒకటి, ఆయన అవినీతి చేయడు. రెండో పాయింట్, ఎందుకంటే గుంటూరు నగరంలో అంటే గుంటూరు ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఉన్న అన్ని నియోజకవర్గాల్ని పెమ్మసాని గారు డెవలప్ చేస్తారు. ఆయనకి పేరు రాకూడదు. గుంటూరులో పురాతన బ్రిడ్జి ఉంటుంది, ఇంచుమించు 1959లో ఎప్పుడో కట్టిన ఒక పాత బ్రిడ్జి, శంకర్ విలాస్ బ్రిడ్జి అంటారు. అది చాలా పెద్ద పేరు. ఆ బ్రిడ్జిని కూలగొట్టి భారీ క్రేన్ల సహాయంతో మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేపిస్తారు కొత్తగా. అది గుంటూరు తూర్పు పశ్చిమ నియోజకవర్గాలు కలుపుద్దమ్మా. ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. మా అన్నయ్య గారికి ఏంటంటే ఏ పని లేకపోతే ఏం చేయాలంటే యూట్యూబ్లో, ఫేస్బుక్లో, తర్వాత మోజులో, ఇంకా షేర్ షాట్లో, ఇన్స్టాగ్రామ్లో మా అన్నయ్య గారే ఉండాలి ఎప్పుడు. మీరు చూసారా అన్నయ్య గారు పోలీసులు తొయ్యడం గట్ట? మీకు #1 ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ అని, ఇంతకుముందు పూర్వకాలం రాజు అని ఒక ఆయన ఉండేవారు. ఎంత గిలగిలగల ఇట్లాంటి వాళ్ళు కూడా పనికిరారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, అన్నయ్య గారు నోటికి తాళం వేయండి, అన్నయ్య గారికి నోటికి కూడా తాళం వేపిస్తాను. ప్లాస్టర్లు కట్టేయించినా ఉంచడు, ఇలా పీకేస్తాడు. మీకు ఉత్తరప్రదేశ్లోనూ అలీగఢ్ అని ఒక జిల్లా ఉంటుంది, ఒక ఊరు, తాళాలకు ప్రసిద్ధి అనమాట. అక్కడి నుంచి కొంతమంది మంచి వ్యక్తులను అంటే స్కిల్డ్ పర్సన్స్ని తెప్పించి అన్నయ్య గారి నోటికి తాళం వేయించే బాధ్యత తీసుకుంటున్నాం మేము పార్టీ తరఫున. లేకపోతే ఏంటమ్మా, ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా అన్నయ్య గారే. అంతకుమించి ఆ పెమ్మసాని గారు చేసిన తప్పేం లేదు. అంటే వాళ్ళ తరపు నుంచి ఉన్న సమస్యల్ని చెప్తున్నారేమో. తరపున ఏం సమస్యలు ఉంటాయమ్మా? అంబటి రాంబాబు గారు బూతులు మాట్లాడారు. అంబటి రాంబాబు గారు ఇంటి మీదకి ఎందుకమ్మా దాడి చేశారు అంటే మీ దగ్గర చెప్పకూడదు. మీరు స్త్రీ చంద్రబాబు నాయుడు గారిని లకారాలతో తిట్టారు ఆయన. అక్కడ #1 పర్సన్స్ ఉన్నారమ్మ, గల్లా మాధవి గారని ఎమ్మెల్యే, గుంటూరు పశ్చిమ అనుకుంటాను. బాగా పనిచేస్తుంటారు. వాళ్ళకి పని చేయకూడదు. గుంటూరు నగరాన్ని, సత్తెనపల్లిని కానీ ఈ ఏరియాని దేన్ని డెవలప్ చేయకూడదు. చేయకుండా నాలుగు దర్జా కూర్చోవాలి ఇలాగా. మీకు అర్థమైందా? అందుకు ఏంటంటే రంకిలు వేసుకొని సెలరైపోతుంటారు అన్నయ్య గారు. అన్నయ్య గారు మరి సెలరైపోయే ఛాన్స్ లేదండి. అలీగఢ్ నుంచి పెద్ద ఎక్స్పర్ట్లు వస్తున్నారు, నోటికి తాళం ఏం చేస్తాం. అంటే ఇప్పుడు రాంబాబు గారు చెప్తున్నారు కదా, మా ఇంటి మీద దాడి చేశారు, మేము చాలా నలిగిపోయామని చెప్తున్నారు. ఏ సిచ్యువేషన్లో అలా చేశారు ఆయన? ఏ సిచ్యువేషన్లో అసలు ఎవరు చేయలేదమ్మా. వీళ్ళతో ఒక రప్ప బ్యాచ్ అని ఉంటుంది, వీళ్ళే చేసుకుంటారు వాళ్ళు దాడులు. తెలుగుదేశం పార్టీ సంస్కృతిలో దాడులు చేయటం అనేది అసలు ఇంతవరకు చరిత్రలో లేదు. అంతెందుకమ్మా, మీకు టీడీపీ ఆఫీస్ మంగళగిరి మీద దాడి చేసిన తర్వాత ఎవరైనా ఈ టైం అప్పుడు పోనీ ఎవరింటి మీద దాడి చేశారా? జోగి రమేష్ గారు డైరెక్ట్గా వచ్చి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేశారమ్మా. మీరు ఆ విజువల్ చూడండి, మీకు కూడా గుండెలు పిండేసినట్టు ఉంటుంది. టీడీపీ సంస్కృతి, టీడీపీ కల్చర్ ఒకళ్ళ మీద దాడి చేసేది ఉండదు. ఎప్పుడు కూడా మానవతా దృక్పథంతో ఉంటారు. తర్వాత ఏమొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే తపన, అందరూ బాగుండాలనే ఆలోచన, ఇది ఉంటుంది టీడీపీకి. మన వైసీపీకి అట్లా ఉండదు. రాంబాబు అన్నయ్య గారికి ఏంటంటే సంఖ్యలు వేసి తీసుకెళ్తామంటే భయపడిపోతారు. ఎంతమందిని మీరు తీసుకెళ్ళిపోతారు? పెమ్మసానితో పాటు గుంటూరు నియోజకవర్గం మొత్తాన్ని మీరు జైల్లో నింపేస్తారా? పెమ్మసాని ఏమైనా తప్పు చేస్తే ఆయన మీరు నేరపరంగా నిరూపించి ఏదో ఒకటి చేయొచ్చు. ఆయన చేసిన తప్పేముంది? ఆయన అన్యాయం చేయడు. ఆయనకు డబ్బుకు లోటు లేదమ్మా. ఆయన పెద్ద కోటీసుడు. తిరిగి ఆయన జోబిలో డబ్బులే ప్రజలకి ఖర్చు పెడుతుంటారు. అలాంటి పెమ్మసాని మీద గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు కదా. ఓకే, అయితే ఇప్పుడు రాంబాబు గారు ఏమంటున్నారంటే నెక్స్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ అరెస్ట్ చేస్తామంటున్నారు. అంటే ఆయనకి ఫుల్ కాన్ఫిడెన్స్ ఉందా అండి నెక్స్ట్ కూడా వస్తామని? కాన్ఫిడెన్స్ ఉందమ్మా. 2090 అధికారంలోకి వస్తారని అన్నయ్య గారికి కాన్ఫిడెన్స్ ఉంది. ఇప్పుడు ఎంత అండి? 2026 2090కి ఎన్ని సంవత్సరాలు తేడా ఉందండి? ఇంచుమించు ఒక 70 సంవత్సరాల దగ్గర. 70 సంవత్సరాల తర్వాత పెమ్మసాని చంద్రశేఖర్ గారిని అరెస్ట్ చేస్తారమ్మా. ఇది మాత్రం వాస్తవం. 2090లో కంపల్సరీ మా అన్నయ్య గారు వస్తారు. అప్పుడు ఇలా కర్ర రోజు పట్టుకొని ఆయన అంటారు బతికుంటే, లేకపోతే లేదు. బతికుండాలనే కోరుకుందాం ఎందుకని మా అన్నయ్య గారు కనుక. సో ఇప్పుడు ఒకవేళ పెమ్మసాని గారిని ఇలా అన్నారు కదా, ఇప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అవుతాడంటారు? పెమ్మసాని గారు ఒకటే మాట అంటారండి, నా పని నేను చేసుకుపోతాను, అనవసరం విషయాల్లో టైం ఎందుకు వేస్ట్ చేయడం,
మనం మంచికి టైంని ఉపయోగిద్దాం, చెడుకి ఎందుకు ఉపయోగించాలి? నిన్న మొన్న విలేకరులు అడిగినట్టు ఉన్నారు, నేను చూసాను పెమ్మసాని గారిని. ఏంటి అంబటి రాంబాబు గారిపై మీ ఉద్దేశం ఏంటంటే, మీరు ఏమైనా మంచి మాట్లాడదాం, టైంని మనం వేస్ట్ చేయొద్దు. టైం ఈజ్ మోర్ వాల్యుబుల్ దెన్ మనీ అంటారు మీకు ఇంగ్లీష్లో. అంటే తెలుగులో డబ్బు కంటే కాలమే అత్యంత విలువైందంట. అవునా కదా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.